ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంటేనే చూడగలుగుతాం ఏదైనా వస్తువును. ఇప్పుడు గ్యాప్ లేని చూడగలుగుతామా ఏదైనా? చూడలేదు కదా. గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఉందంటే ఏంటి? అది వేవే ఇది వేవే అయింది కదా. డివైడ్ అయింది. అది ఓకే, సంతోషం అండి. కాబట్టి ఒక సూత్రం చెప్పారు మనకి శేషపణి గారు. ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఉన్నప్పుడే చూడడం అనేది సంభవిస్తుంది. అంటే దృశ్యంగా ఉంది అంటే గ్యాప్ వస్తుంది, దృశ్యంగా లేకపోతే గ్యాప్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. అవునవునవును. దృశ్యంగా ఉన్నప్పుడు మాత్రమే, లేక భావంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు గ్యాప్ పడుతుంది. కానీ భావం లేకపోతే అభావంగా గ్యాప్ ఉండదు. అంటే ఉత్తాకాశానికి గ్యాప్ ఉండదు. ఆకాశంలో వస్తువులు ఉన్నప్పుడు గ్యాప్ కనిపిస్తుంది. ఆకాశమే ఉంది, ఆకాశంలో వస్తువుగా ఉన్నప్పుడు ఆకాశమే వస్తువును చూస్తుంది. ఎక్కడుండి చూస్తుంది ఆకాశము? ఆకాశంలో సృష్టి అయినా, ఆకాశం ద్వారా ఆకాశంలో సృష్టి అయినా తన వస్తువుని తానే చూస్తుంది, తనలోనే. కాబట్టి చూడడం అనేది అప్పుడు సంభవిస్తుంది. ఎప్పుడు? వస్తువుగా ఉన్నప్పుడు. వస్తువు లేనప్పుడు ఉత్తాకాశం ఉందనుకోండి, ఎవరిని చూస్తుంది, ఎలా చూస్తుంది? చూడడానికి వీలు పడదు అనమాట అండి. కాబట్టి గ్యాప్ అంటే గ్యాప్ అని కాదు, తనకి తాను తన మాయాశక్తి చేత తనలో ఏర్పడినటువంటి వస్తువును చూచేటప్పుడు తాను చూచేవాడుగా ఉంటుంది, చూడబడేదిగా ఉంటుంది అనమాట అండి. తన మాయాశక్తి చేత తనలో ఏర్పడిన వస్తువుని తాను చూచేటప్పుడు అని చెప్పాలి. తన మాయాశక్తి చేత తనలో ఏర్పడిన వస్తువును తాను చూసేటప్పుడు తానికి చూచేవాడని పేరు సాక్షి అని. ఎప్పుడు? చూడబడేది ఉంది కాబట్టి. చూడబడేది లేనప్పుడు సాక్షి అనే పేరు ఉండదు. అప్పుడు ఉంది తాను, ఇప్పుడు ఉంది. చూడబడేది ఉన్నప్పుడు మాత్రమే దానికి సాక్షి అనే పేరు వస్తుంది. కాబట్టి ఆ సాక్షి గాఢ నిద్రలో ఉన్నప్పుడు చూడబడేది వస్తువు లేదు కాబట్టి సాక్షిత్వం లేదు అక్కడ. కానీ తాను ఉన్నాడు ఉనికిగా. ఉనికిగా తాను చచ్చిపోలేదు, ఉనికిగా ఉన్నాడు. చచ్చిపోతే మళ్ళా పొద్దున్న లెగడు కదా. కాబట్టి చనిపోలేదు, బతికే ఉన్నాడు. అంటే ఉనికిగా ఉన్నాడు అని అర్థము. ఉనికిగా ఉన్నాడు, సద్వస్తువుగా ఉన్నాడు, లేకపోతే కేవలం తత్వంగా ఉన్నాడు అని చెప్పాలి. మేల్కొన్న తర్వాత గాఢ నిద్రలో ఎవరు కేవల తత్వంగా ఉన్నారో వారే సాక్షిగా ఉన్నారు ఇక్కడ. ఆ సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే మీ స్వానుభవం జ్ఞప్తికి వస్తుంది. సాక్ష్యంతో కలిసిపోతే జ్ఞప్తికి రాదు, మరుపులో ఉంటుంది. జీవుడు అయిపోతాడు, మరుపులో ఉంటుంది. జీవుడు అయిపోలేదు, జీవుడునే అనిపిస్తుంది. ఎందుకంటే తనలో ఉన్న వస్తువే కదా జీవుడుగా ఉన్నది కూడా. ఆ శరీరము, మనసు, బుద్ధి అన్ని తనలోవే కాబట్టి అప్పుడు కూడా ఆ వస్తువుతో మమేకమై వస్తువు మాత్రమే తానని అనిపిస్తుంది. అయిపోలేదు, అప్పుడు కూడా జీవుడు అయిపోడు, జీవుడు అని అనిపిస్తుంది. మనస్సు అయిపోడు, మనస్సు అని అనిపిస్తుంది. బుద్ధి అయిపోడు, బుద్ధి అని అనిపిస్తుంది. ఇంద్రియములు అయిపోడు, ఇంద్రియములను అనిపిస్తుంది. అది మీరు సాక్షి అని మీ సాక్షితత్వాన్ని గుర్తించి సాక్షిగా ఉంటే మళ్ళీ జ్ఞప్తికి వస్తుంది. కొత్తగా ఇచ్చేది కాదు గురువు, మీరు పుచ్చుకునేది కూడా కాదు కదా సాక్షిత్వం అనేది. అది చెప్తున్నారు ఇక్కడ. మన ఈ విద్యార్థి పాఠం రాదు చెప్తే వచ్చినట్టు కాదు, రైతు విత్తనం వేస్తే మొలకెత్తినట్టు కాదు, టీచర్ చెప్పడం విద్యార్థికి పాఠం వచ్చినట్టు కాదు, తల్లిదండ్రులు కలయిక వాళ్ళ బిడ్డలు పుట్టినట్టు కాదు. అట్లా అనిపిస్తుంది దృశ్యంలో భాగంగా. వాస్తవానికి తనకే తానే తాను సంకల్పించుకుని తాను రావాలనుకుని తాను వస్తున్నాడు. లేకపోతే తానే నేర్చుకుంటున్నాడు, లేకపోతే తానే మొలకగా వస్తున్నాడు, తానే బిడ్డగా వస్తున్నాడు. అదే ఆ వస్తున్నాడు అనే మాట కళని ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఒక సూత్రం ఉంది కళని చెప్పడానికి. కళ అంటే కనుట అని అర్థము. మీరు కంటే ఉంటుంది లేకపోతే ఉండదు అని చెప్పడం తాత్పర్యం. అంతే. కళ అంటే అదేదో మళ్ళా నిద్రపోయిన తర్వాత ఏదో కళ, అది కాదు లెక్క. మీరు అప్పుడు కూడా మీరు కనాలి. మీరు కనేవాడిగా ఉంటే కళ ఉంటుంది, అంటే కనబడేది ఉంటుంది అని అర్థం.
ఇప్పుడు కళ అంటే కనేవాడు ఉంటేనే కనబడేది ఉంటుంది, కనేవాడుగా లేకపోతే కనబడేది ఉండదు. కాబట్టి నువ్వు కంటున్నావు కాబట్టి ఇది ఉంది అని చెప్పడం తాత్పర్యము. ఆ, కళని ఎందుకు చెప్తున్నంటే ఆ దృశ్యానికి స్వతహాగా ఉనికి లేదు, దానికి ప్రాణశక్తి లేదు, దానికి పదార్థంగా ఉండే లక్షణం లేవు, నువ్వే ఆ పదార్థంగా మారుకుని కనిపిస్తున్నావు. అలా కనిపించడానికి కారణం ఏంటంటే నువ్వు కంటున్నావు కాబట్టి అంటున్నారు. కాబట్టి తాను కనేవాడిగా ఉంటే ఏర్పడుతుంది కాబట్టి అది కళ అని పేరు పెట్టారు, గుర్తుకు రావడం కోసం. రాత్రి ఒక కళ ఉంది కాబట్టి గుర్తుకు, ఇది నిజం అనుకుంటున్నాడు కదా మరి సత్యత్వాన్ని చూసుకుని. దీనికి సత్యత్వం లేదని చెప్పడం కొరకు కళను జ్ఞప్తికి తీసుకొచ్చారు. కానీ కనాలి, కంటేనే ఉంటుంది అది కానీ ఇది కానీ. ఆ కళ కూడా కనేవాడు లేకపోతే కళ ఉండదు అక్కడ కూడా. ఇక్కడ కూడా కనేవాడు లేకపోతే ఈ కళ ఉండదు. దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు జాగ్రత్త అవస్థ అని పేరు పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ కనేవాడు ఉంటేనే ఉంటుంది ఇది. నువ్వు ఏ అవస్థ అని పేరు పెట్టుకున్నాలో నువ్వు ఉండాలి, ఎరిగేవాడు, తెలుసుకునేవాడు. ఏదో పేరు పెట్టుకున్నావు, అనుభవిస్తున్నావు. నువ్వు లేకుండా, మీరన్నట్టు ఆ మధ్యలో ఆ అనుభవించేవాడు లేకుండా అనుభవం ఉండదు కదా, చూచేవాడు లేకుండా చూడబడేది ఉండదు కదా, తెలుసుకునేవాడు లేకుండా తెలియబడేది ఉండదు కదా. అట్లా ఆ గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట మేల్కు. ఇప్పుడు నిజానికి గ్యాప్ కూడా లేదు, కలిసే ఉంది. ఎందుకంటే కనేవాడే కళ్ళలో ఉన్నదిగా కూడా ఉంది కాబట్టి, లేక చూచేవాడే చూడబడేది, ఇప్పుడు చూచేవాడే చూడబడేదిగా కూడా ఉన్నది కాబట్టి ఆ గ్యాప్ కూడా, అంటే గ్యాప్ ఉండదు జ్ఞప్తికొస్తే. ఇందాక గ్యాప్ అని చెప్పుకున్నాం కదా, ఆ గ్యాప్ ఉండదు. తర్వాత మొదట ఉన్నట్టు కనిపిస్తుంది, జ్ఞప్తికొచ్చిన తర్వాత మొత్తం తానే వ్యాపించి ఉంటుంది. మీకు మీ శరీరంలో ఉన్న అవయవాలకి గ్యాపే ఉందండి, మొత్తం కలిపి మీరే కదా లెక్కొస్తున్నారు. అట్లా అయిపోతుంది అనమాట. ఇంక గ్యాప్ ఉండదు, మీరే ముక్కు మొహం చేతులు కాళ్ళు మొత్తం అన్ని అవయవాలుగా ఉన్నది తానే కదా. అట్లా గ్యాప్ కూడా పోతుంది అనమాట. దృశ్యమానమైన జగత్తు ఉన్నప్పటికీ తనదిగానే తానుగానే ఉంటుంది, తన తనువులో భాగంగా ఉంటుంది అనమాట ఇదంతా. ఇప్పుడు గ్యాప్ ఏముంటుంది? రెండుంటే గ్యాప్ అనే మాటకి అవకాశం ఉంటుంది. ఆ రెండు లేని ఒకటిగా ఉంది అది. మీరు ఒక్కరే ఉన్నారండి, ముక్కు మొహం కాళ్ళు చేతులు ఇవన్నీ కలిపి మీరు మీరు నేను అనే అనుభవంతో మీరు అనుభవిస్తున్నారు కదా. అట్లాగా ఈ తనువును వదిలి తాను ఉంటే సాక్షిగా, ఆ సాక్షిత్వం తనకి జ్ఞప్తికి వస్తే అంతరిక్షమే తనకి ఆ శరీరంగా ఉంటుందన్నమాట అండి. అప్పుడు తనలో ఉన్నవన్నీ కూడా తనదే తానే అనే అనుభవం ఉంటుంది. విడితనం ఉండదన్నమాట అక్కడ. తను కంటున్నాడు కాబట్టి కనేది ఉంటుంది, కనకపోతే కనేది ఉండదు. కేవల తత్వంగా తాను ఉంటాడు, గడనిద్రలో ఉన్నవాని వలె. ఇప్పుడు కూడా కనడం మానేస్తే కనబడేది ఉండదు. కనబడేదాని పేరు కళలో ఉన్న వస్తువు లెక్కకు వస్తుంది, వినబడేదాని పేరు కళలో ఉన్నది అనేది చెప్పబడి వస్తుంది. కానీ కనడం మానేస్తే, చూడడం మానేస్తే, వినడం మానేస్తే, సంకల్పించడం మానేస్తే సంకల్పం ఉండదు. సరే.